అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. అంటే మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత లవ్ రావటం, మీ అందరి దగ్గర నుంచి ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలామంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీ చూసి బయటకు వస్తున్నారు. చాలా రేర్, మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది. అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి. అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీశాంత్ పక్కల గారు ఇరగదీసేశారు చెప్పినట్టుగానే. అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు. ఆయనకి, మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి, మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి, మా రైటర్స్కి, అలానే మా బ్రహ్మకడ్లి గారు, మా డైరెక్టర్ బ్రహ్మకడ్లి గారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి, విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు. నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరిపోయారు. ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకడినండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలానే మా రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది నా 10th ఫిలిం, ఇది నా 10th ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10th ఇయర్, 10th యానివర్సరీ. సో అండ్ అదేదో అది అంటారు కదా, సో ఆచరణలో 10th ఇయర్, 10th ఫిలిం. ఇవాళ నాకు ఇంకో ధమాకా జరిగింది. నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడు సీను గద్దర్ అవార్డులోకి వెళ్ళటం, అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అనమాట. సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఇవాళ నాకు ఒకటే రోజు 2 ధమాకా దొరకటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు. సో ఇవాళ భైరవం అండ్ గద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు. Thank you one and all for each and everyone who have supported this film, and please go watch it and enjoy it only in theaters. Thank you one and all. Thank you. మర్చిపోయాను, మా అన్నల్ని మర్చిపోయి, సారీ అన్న, అసలు మా అన్న లేకపోతే సినిమానే లేదు. భైరవన్ సినిమాని మేము చేసేవాళ్ళమే కాదు, మా అన్నలే సినిమా కారణం. అండ్ అన్న వాళ్ళతో పనిచేయడం నిజంగా మనోజ్ అన్న కానీ, రోహిత్ అన్న కానీ నాకు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారండి. ఈ సినిమాకి వాళ్ళు లేకపోతే భైరవ్ అనే సినిమానే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు నిజంగా ఈ సినిమాకి మీరు ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. మీరు సినిమాకి నాకు చాలామంది మీ పర్ఫార్మెన్స్ గురించి ఫోన్ చేసి అసలు అందరి పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. 3 ట్రయో పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. ఏదో ఒక ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా చేశారు 3 అని చెప్పారు. సో 1 జాగ్వార్, 1 పుల్లి, 1 ఎవరో ఒకళ్ళు, అందుకే చెప్పలే, ఆకల్లో ఉన్న హంటింగ్ చేసి భైరవం చేసాం అనమాట. సో అది మా పెర్ఫార్మెన్స్ ద్వారా మీకు అందరు కనిపించింది అనుకుంటున్నాను. అండ్ మమ్మల్ని ఇంకా మరెన్నో సినిమాలు మమ్మల్ని అందరూ బ్లెస్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే అదితి కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ.